హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకోండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, మనం ఈరోజు సండే కాబట్టి మనకి ఇక్కడ ఇండియన్ ట్రక్ వస్తుంది అనమాట. సో ఆ ఇండియన్ ట్రక్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సామాన్లు కావాలి, అవి తెచ్చుకుందామని చెప్పి వెళ్తున్నాను. కాకపోతే వాడు ఓన్లీ క్యాషే తీసుకుంటాడు. సో వెళ్ళి క్యాష్ తీసుకొని పాప అండ్ మా హస్బెండ్ ఇద్దరు అక్కడ ఆడుకుంటున్నారు. సో వాళ్ళిద్దరిని అక్కడ వదిలేసి నేను వస్తున్నాను అనమాట వెళ్ళి తెచ్చుకోవడానికి. సో అక్కడికి వెళ్తున్నాను. ఆ ట్రక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో. నేనేమో కూరగాయలు తేడానికి వెళ్తున్నాను. ట్రక్ వచ్చింది, ఇక్కడ వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి పబ్లిక్ పార్క్ అనమాట. అంటే మా ఇంటి వెనక్ది కాకుండా వేరే పార్క్. ఇక్కడ చాలా మంది పిల్లలు వస్తారు. ఓపెన్ పార్క్ అనమాట, ఎవరైనా రావచ్చు. వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అండ్ ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఆడుకోవచ్చు. ఇదనమాట కంప్లీట్గా పార్క్ ఓవర్ వ్యూ. ఇక్కడ నుంచి చూడండి అన్ని మౌంటైన్స్ అనమాట. మేము ఉండే సిటీ మోస్ట్ ఆఫ్ ద హిల్ మీదే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి ఎక్కువ అలాగా కొండలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీకు అక్కడ కనిపిస్తుందా కొండ మీద ఇల్లులు ఉన్నాయి. అసలు వాళ్ళకి అక్కడికి ఎలా వెళ్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మేబీ కార్ రూట్ వేరేది ఉందేమో. నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు అక్కడికి. అంటే నడుచుకొని వెళ్ళాను కానీ కార్ రూట్ అయితే ఐడియా లేదనమాట నాకు. అది వచ్చేసి వైట్ కలర్ బిల్డింగ్ వచ్చేసి క్లినిక్ అనమాట. అంటే మన హాస్పిటల్, మన సిటీకి ఉండే పెద్ద హాస్పిటల్ అది. ఆల్రెడీ అంతకు ముందే చెప్పాను. సో ఈ సైడ్ నుంచి మీకు ఇది వేరే రూట్ అనమాట. ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. కొండలు అవన్నీ, హాస్పిటల్ వ్యూ. సో ఇంత పెద్దదనమాట. ఎలా అంటే మేముండే స్టాప్ నుంచి ఇంకో స్టాప్ దాకా ఉంటుంది హాస్పిటల్. మొత్తం చాలా పొడుగ్గా ఉంటుంది. అసలు ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నా ఒకవేళ అందరిని ఇక్కడికే పంపిస్తారు. మనం ఏంటంటే ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఇంక ఇప్పుడు వెళ్ళొచ్చు. సో మనం వీసా మీద ఉంటాం కాబట్టి మనకు వీసా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇలా చెత్త పనులు చేయడం చాలా తప్పు. ఎందుకంటే లేకపోతే మనకు వీసా మీద ప్రాబ్లం అయ్యి ఫైన్లు వేసి అలా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రోజ్మ్యాన్ అని ఉంది కదా, ఈ రోజ్మ్యాన్ ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ద పిల్లలకి సంబంధించింది మిల్క్ పౌడర్స్ కానీ ఆర్ఎల్స్ మేకప్ సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అంటే కొద్ది కాస్ట్లీ అన్నమాట ఇది అలాగా. సో ఇంకా డిటర్జెంట్స్ అంటే ఫుడ్కి సంబంధించినవి కాకుండా మిగతావన్నీ హౌస్కి అన్నీ సంబంధించినవి ఉంటాయి ఇక్కడ. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, మ్యారీస్ బిస్ట్రో అండ్ కఫే. ఇదంతా వచ్చేసి ఈ వైట్ బిల్డింగ్ కనిపించేది. ఇది ఎలా అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా అనమాట. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎలా అంటే ఎవరైనా ముసలి వాళ్ళు ఇంకా వాళ్ళ వల్ల కాదు, ఇంకా రిటైర్డ్ అయిపోయాము అన్న స్టేజ్లో ఓన్లీ సింగిల్గా ఉండడం కానీ కప్పులైనా ఎవరైనా కానీ వాళ్ళకి ఇష్టపడి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారనమాట. అంటే మన ఇండియాలో లాగా గలీజ్గా అనుకోరు. గలీజ్ ఇన్ ద సెన్స్ మన వాళ్ళు తప్పుగా అని ఫీల్ అవుతారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి అది కామన్ అనమాట. వాళ్ళకై వాళ్ళే ఎవరి మీద డిపెండ్ అవ్వరు, పిల్లల మీద కానీ ఇంకెవ్వరి మీద డిపెండ్ అవ్వరు. సో వాళ్ళకై వాళ్ళు ఉండాలి అనుకుని అలా ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చేస్తారు. సో అక్కడ చాలా బాగుంటుంది. అందుకని మన ఇంటికంటే ఇంకా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, మొత్తం చేస్తారనమాట. సో అందుకని చెప్పి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడే ఉంటారు. అయితే ఇక్కడ నిల్చొని ఒక ఫోటో దిగాను అనమాట. ఒకవేళ ఆ ఫోటో కానీ నా దగ్గర ఉంటే మీ దగ్గర ఒకసారి షేర్ చేస్తాను. అయితే తీసేసుకున్నాను. అక్కడ చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. అంటే డీటెయిల్గా నేను మొత్తం చూపించలేకపోయాను, ఎందుకంటే ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారనమాట. అందుకని అయితే చూపించలేదు. సో నేనేం తీసుకున్నానో ఇంటికి వచ్చాక చూపిస్తాను. అండ్ ఎంత అయిందో కూడా నేను మీకు చెప్తాను. ఇది వచ్చేసి వూల్వర్త్ అనమాట. అంటే ఎలా అంటే కొద్దిగా చీప్ చైనా షాప్ లాగా $1 షాప్ అలా అంటారు కదా, అలాంటిది ఇది. బస్సెస్ కానీ సైకిల్ కానీ ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుందా, ఆ రెడ్ మార్క్లోనే వెళ్ళాలి. అండ్ బస్సు ఒకవేళ ఆపాలి అనుకుంటే బస్ స్టాప్ దగ్గర, ఇలాగ బస్ స్టాప్ దగ్గర ఉన్నప్పుడు సో ఈ రెడ్ మార్క్ మధ్యలో మీకు ఇక్కడ జిగ్జాగ్గా కనిపిస్తుంది చూసారా, ఈ ప్లేస్లోనే బస్సు ఆపాలన్నమాట. సైకిల్స్ వెళ్ళాలి అంటే అక్కడ మీకు కనిపించే
రెడ్ మార్క్లోనే సైకిల్ సింబల్ ఉంది, ఆ సైకిల్ సింబల్లోనే వెళ్ళాలన్నమాట. ఆ బండి అతను పొద్దున్నే 9కి వస్తాడండి. అంటే 9 అంటే ఇంకా ముందే వచ్చేసి ఉంటాడు. పొద్దున్నే లేచి, అది సండే లేచి వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి నేను మోస్ట్ ఆఫ్ ది టైం స్కిప్ చేస్తానన్నమాట. కాకపోతే ఎప్పుడైనా మంచి ఫ్రూట్స్, మన ఇండియన్ ఫ్రూట్స్, మన ఇండియన్ వెజిటేబుల్స్ మంచిగా అన్నీ తెస్తున్నాడు అని ముందే ఫోటో పెడతాడు గ్రూప్లో. తెస్తున్నాడు అంటే అప్పుడు వెళ్తానమాట. అలారం పెట్టుకొని లేచి మరీ వెళ్తాను. ఈ సండే రోజు ఇక్కడ అన్ని షాప్స్ క్లోజ్ అనమాట. అందుకే నేను ఇందాక మీకు చూపించినప్పుడు షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అంటే ఏ షాప్స్ ఉండవు, గ్రాసరీ కానీ ఏదైనా. ఆయాసం వచ్చేస్తాను. మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 15 minutes వాక్ అయితే చేయాలి. నియర్లీ 1.5 kilometers ఉంటుంది అనుకోండి. నేను అక్కడి నుంచి వచ్చే లోపల వీళ్ళిద్దరు వాకింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది వచ్చేసి బేసన్, నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ, మ్యాంగో. ఇవి వచ్చేసి ఈ 5-6 మ్యాంగోస్ వచ్చేసి నాకు 20 euros పడ్డాయి అనమాట. అండ్ ఇది ఫ్రెష్ కర్రీ లీవ్స్ అనమాట. ఇది తీసుకున్నాను. ఇదంటే 2 euros అంట. 1 euro = 90 rupees. ఇంకా మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. మన ఇండియాలో అయితే ఆ 90 రూపీస్కి ఎంత వస్తుందో మీరే అసలు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఏం చూడండి, మ్యాంగోలు అంటే ఇష్టం అనమాట, అందుకని మ్యాంగోలే తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బనానా. ఇది 1 euro అని చెప్పాడు. ఓకే, రీజనబుల్లే అనుకున్నాను. ఇవన్నీ కలిపి మనకి ఎంత అయ్యాయి అంటే 25 euros అయ్యాయి. మ్యాంగోనే 20 euros అయ్యాయి. ఇవన్నీ కలిపి 5 euros అయ్యాయి అనమాట. సో అది ఈ 25 euros-కి మీకు ఇండియాలో ఎన్ని గ్రాసరీ వస్తాయో ఒకసారి నాకు కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ ని ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటిల్ దెన్